సరే, ఈ అంశం పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ ఈ రకంగా పెరుగుతుంటే రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక వ్యాక్యూమ్ ఉంది తమిళనాడులో. అది మనం కొల్లగొట్టాలి అనే ఆలోచనతో విజయ్ వస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే జయలలిత గారు వెళ్ళిన తర్వాత స్టాలిన్కి పెద్దగా ఎదురు నిలబడే వాళ్ళు తక్కువ. ఏదో రజనీకాంత్ గారు అప్పుడు వినిపించింది కానీ ఆయన సైలెంట్ అయ్యారు. సో మళ్ళీ ఆ సినిమా నేపథ్యం ఉన్న స్టార్ హీరో అయిన విజయ్ రాజకీయాల్లోకి రావడం. అయితే తమిళనాడులో విజయ్ రాజకీయం అరంగేట్రం అన్నది ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? సినిమాల్లో పవన్ని ఫాలో అవుతానని చెప్పి ఆయన ఏదో చెప్పారన్నట్లుగా కొన్ని వీడియోలు వస్తున్నాయి. మరి రాజకీయాల్లో కూడా ఆ రకంగానే ఫాలో అయ్యి సక్సెస్ వైపు అడుగులు పెడతాడా? ఇది ఎక్కువగా జరుగుతున్న ప్రచారం. అంటే విజయ్ కొంచెం ఎవరి గ్రాఫ్ వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. చిరంజీవిది విజయ్ది మీన్ పవన్ది చూస్తేనే ఒక్కొక్కరిది ఒక విధం. ఆయనది అట్ట పూర్తి మాస్ అయితే ఈయనది కొంచెం మాసు, మిడిల్ క్లాసు, యూత్ కలిపి లైటర్ వేన్లో ఏదో చేస్తూ ఉంటారు కదా. అట్లా విజయ్ ఇంకో విధమైనటువంటి పద్ధతి. ఆయన తమిళ వెట్రి కజగం ఈ టీవీకి అనేటటువంటి పార్టీ పెట్టినప్పుడు బీజేపీకి అనుకూలంగా చెప్తారా అన్నారు కానీ ఆయన సూటిగా బీజేపీకి అనుకూలంగా చెప్పలేదు. లౌకిక తత్వం అనేది నొక్కి చెప్పారు. ఈ మధ్య అన్నా డిఎంకే నాయకుడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చాడు. అలాగే బీజేపీతో సంబంధాల కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. సమాచారం ఏంటి, ఆ వెళ్లే ముందు వాళ్ళు టీవీకేతో కూడా చర్చలు జరిపారు. టీవీకే అంటే విజయన్ పార్టీతో కూడా, విజయ్ పార్టీతో కూడా. విజయ్ పార్టీతో ముందు కుదిరితే చాలా మంచిది, స్టార్ హీరో పార్టీ పెట్టాడు, తమిళ అన్నీ కూడా కలిసి వస్తాయి అని చేస్తే కుదరలా. ఎందుకు కుదరలేదు అంటే విజయ్ అన్లైక్ పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్ మార్గానికి కొంచెం భిన్నంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నన్ను మీరు ప్రకటిస్తే నేను మీతో పొత్తు పెట్టుకుంటాను. ఓకే. అన్నా డిఎంకేకి ఆయన పెట్టిన షరతు ఏమంటే లేదా ఆ పార్టీ వాళ్ళు మీరు విజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫేస్ ఆఫ్ ది ఫ్రంట్ కూటమికి విజయ్ ముఖ్యమంత్రి అని మీరు చెప్తే మేము పొత్తు గురించి తర్వాత ఆలోచిస్తాము. మీరు ఆ సూత్రానికే మీకు ఏముంది, జయలలిత ఎంజీఆర్ పోయిన తర్వాత మీరు అన్నట్టు వ్యాక్యూమ్, జయలలిత ఎంజీఆర్ పోయాక మీకు ఓట్ క్యాచింగ్ ఫేస్ ఏది లేదు. విజయ్ని మీరు పెట్టుకుంటే కనుక తప్పకుండా మళ్ళీ మీకు ఎవరైనా దొరుకుతారు. కాబట్టి విజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఈ స్లోగన్ మీదనే టీవీకే వెళ్తుందనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇక్కడ కొంచెం పవన్ నుంచి కొంచెం ఆయన డివియేట్ అవుతున్నట్లు. ఎందుకంటే పవన్ 2014లో అసలు పోటీ చేయకుండా చంద్రబాబును బలపరిచారు. 2019లో అదే రాదని అందరికీ కూడా తెలుసు. ఆయన ఒంటరిగా ఆయన నాయకత్వం 2024లో మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి, భవిష్యత్తులో రాబోయే 5-10 ఏళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రి అని చెప్తూ. అంటే ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు కదా సార్. 2014లో ఈయన వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్ర విభజన ఇవన్నీ కూడా ఇబ్బందులు, 2 పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అతను లేదు కదా. అన్నా డిఎంకే పెద్దగా తమిళనాడులో సమస్య ఒకటి ప్రకటించాల్సిన, నేను చెప్తుంది పార్టీ పెట్టిన మొదటి ఎన్నికలు అసలు ఎన్నికల్లో పోటీయే చేయలేదు కదా, పోటీ చేయలేదు. ఆ తర్వాత నిజంగా అయితే ఆయన రాజ్యసభకు పంపించాలని వెళ్ళాలని ఆఫర్ వచ్చినా ఆయన తీసుకోలేదు. తీసుకొని ఉంటే బాగుండేదేమో అనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ బట్ నేను చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి తాను అవటం కంటే తన పార్టీ బలము తర్వాత తను అనుకున్న రాజకీయం జరగడం ముఖ్యమన్న విధానం పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. విజయ్ విషయానికి వస్తే పవన్ నుంచి ప్రేరణ అది ఇది అంటున్నప్పటికీ ఫేస్గా తనుండి తన నాయకత్వంలో కూటమి వెళ్తేనే మంచిది. మూడోది అన్నా డిఎంకేని మళ్ళీ నేను ముందుండి వాళ్ళని బతికించక్కర్లేదు అని ఒక వైఖరి వాళ్ళు తీసుకున్నారు. అన్నా డిఎంకే బీజేపీ కలుస్తాయో లేదా చాలా చర్చ జరిగింది. కానీ అన్నా డిఎంకే కూడా ఏదో ఒక విధంగా తప్పదు, బీజేపీతో వెళ్తే తప్ప కేంద్రంలో మనకు మద్దతు ఉండదు అని వాళ్ళు సిద్ధమై ఉన్నారు. కానీ ఎన్ని సీట్లు ఇస్తారు? ఇంకొక విజయ్ ఇంకో షరతు కూడా పెట్టాడు, 50% సీట్స్ మాకు ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా ఉండటమే కాదు 50% ప్లస్ సీట్లు మాకు ఇచ్చి ఆ తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు అని. సో వాళ్ళు అన్నారు మేము ఇన్నేళ్ళు పాలించాము, మేము రెండో పార్టీ పోటాపోటీ పార్టీ మాది, మేము మీకు సీఎం సీటు ఫేస్ ఇచ్చి ఇంకా సగం సీట్లు ఇచ్చాక మాకేం మిగులుతాయని అన్నాడేంకే ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కలిస్తే అయితే మీరు అన్నారు కదా వ్యాక్యూమ్ ఉందా లేదనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ అనేది కొలబద్దగా తీసుకుంటే మన లోక్సభ ఎన్నికల్లో కూడా 100% స్ట్రైక్ రేటు డిఎంకే కూటమికి ఉంది. 39కి 39 స్థానాలు వాళ్ళు తుడిచిపెట్టినట్టుగా తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ కూటమిలో పెద్ద తేడాలేం లేవు. పైగా సదరన్ అజెండా, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే బీజేపీ డిఎంకే అజెండాను మిగిలిన పార్టీలు కూడా తీసుకున్నాయి. ఇప్పుడు
కాంగ్రెస్, కమ్యూనిస్టులు, లేకపోతే మమతా బెనర్జీ అందరూ చెన్నైలో సమావేశమై దక్షిణాదికి అన్యాయం అనే ఇప్పుడు టీవీకే కూడా నినాదం తీసుకుంది. విజయ్ కూడా నిన్న వాళ్ళ కార్యవర్గము సభ ఏదో జరిగినప్పుడు దక్షిణాదికి అన్యాయం జరగకూడదని, అలాగే ద్విభాష 2 లాంగ్వేజ్ ఫార్ములా 3 లాంగ్వేజెస్ కుదరవు అనే ఒక వైఖరి కూడా తీసుకున్నారు. కాబట్టి సెంటిమెంటల్గా ఐడియాలజికల్గా చూస్తే ద్రవిడియన్ ఐడియాలజీకి విజయన్ ఇటు నడుస్తున్నాడు. అన్నాడీఎంకే ఏ మేరకు నిలబడుతుంది? లేదు. వాళ్ళిద్దరే ఉండి విజయ్ మార్జినలైజ్ అవుతాడా? విజయ్కి స్టాలిన్కు జరిగి అన్నాడీఎంకే మార్జినలైజ్ అవుతుందా? అది మనం చూడాలి. కాకపోతే అన్నాడీఎంకే కూడా పాలక పార్టీ, దానికి ఉన్న పునాదులు, సంబంధాలు, వ్యవస్థ ఉంది కాబట్టి అది మనం తేల్చుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ కంటే భిన్నమైన ఒక ఎగ్జాంపుల్, ఒక ఎక్స్పీరియన్స్ తమిళనాడులో మనకు రాబోతుంది. అది ఇక్కడ గుర్తించదగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ అన్నాడీఎంకే బీజేపీ కూటమి తరఫున అక్కడికి వెళ్ళి ప్రచారం అది అంతా చేస్తే కనుక అప్పుడు 3 కూటమిలో 3 రకాలైన, మీరు ఇంకోటి కూడా గుర్తించాలి, కమల్ హాసన్ స్టాలిన్తో ఉన్నారు. అవును, కమల్ హాసన్ స్టాలిన్తో ఉన్నాడు. ప్రకాష్ రాజ్ కూడా బహుశా వెళ్తారు. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్, టర్న్స్ రాబోతున్నాయి దక్షిణాది రాజకీయాలు.